ప్రభాస్ గురించి ఒక ఆసక్తికర విషయం నెట్టింట వైరల్‌గా మారింది. అదేంటంటే ప్రభాస్ తన సినిమా కెరీర్‌లో చాలా చిత్రాలను వదిలేశాడట. కథలు బాగాలేవనో, స్టోరీ తనకు సూట్ కాదనో, డేట్స్ అడ్జస్ట్ కాకపోవడమో ఇలా పలు కారణాలతో పలు బ్లాక్ బస్టర్ సినిమాలను మిస్ చేసుకున్నాడట. నితిన్, దిల్, ఎన్టీఆర్, సింహాద్రి, బృందావనం, అల్లు అర్జున్, ఆర్య, రామ్ చరణ్, నాయక్, మహేష్ బాబు ఒక్కడు, రవితేజ కిక్, డాన్ శీను, గోపీచంద్, జిల్ ఇలా చాలా సినిమా కథలు మొదట ప్రభాస్ దగ్గరికే వచ్చాయట. అయితే బిజీ షెడ్యూల్, ఇతరత్ర కారణాలతో ప్రభాస్ వీటిని వదులుకున్నారట. అదే క్రమంలో వేరే హీరోలు రిజెక్ట్ చేసిన కొన్ని కథలతో ప్రభాస్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడట. అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది రామ్ చరణ్ రిజెక్ట్ చేసిన ఓ సినిమా గురించి. కేజీఎఫ్ 2 తర్వాత డైరెక్టర్ ప్రశాంత్ నీల్ చరణ్ను ప్రత్యేకంగా కలిశాడు. ఒక సినిమా కూడా చేయాలనుకున్నాడు. మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ ప్రాజెక్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇక సినిమా పట్టలెక్కుతున్న తరుణంలో ఏమైందో తెలియదు కానీ అనూహ్యంగా ఈ మూవీ హోల్డ్లో పడిపోయిందట. కొన్ని రోజులకు ఇదే కథను ప్రభాస్కు వినిపించాడు ప్రశాంత్ నీల్. అతను వెంటనే ఓకే చెప్పడంతో సినిమా పట్టాలెక్కింది. ఆ తర్వాత బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఆ సినిమా ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదుగా, సలార్. ఈ హై యాక్షన్ ఎంటర్టైనర్లో ప్రభాస్ను పవర్ఫుల్ రోల్లో చూపించాడు ప్రశాంత్ నీల్. సినిమా కూడా 700 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.